రాను. ఎక్కడికి పిలిచాను నేను? థియేటర్కి రా, పార్క్కి రా, దొంగతనంగా పెళ్లి చేసుకున్నారని పిలిచానా? మా ఇంటికే కదా. ఏ రోజు నేను ఎలా వస్తాను సిద్ధు? కానీ మన లవ్ ని ప్రూవ్ చేయడం మన ప్రాబ్లం కదా. అవును కదా. అయినా నేను రాను. హాస్ని, హాస్ని ఇప్పుడు చేయగలిగేవి రెండే. ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడం, లేదా నేను ఇల్లు వదిలేసి రావడం. నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయిన వాడిని అవుతాను. అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను. నేనేం చేయాలో నువ్వే. ఏంటి అస్తమానం ఫ్యామిలీ ఫ్యామిలీ అని మాట్లాడుతున్నావు? నాకు లేదా ఫ్యామిలీ? అబ్బో పెద్ద ఫ్యామిలీ అండి అది. ఉన్నది ఇద్దరు. ఆయనకి తాగుడు ఇష్టం, వీడికి వాగుడు ఇష్టం. ఏయ్ హాస్ని, నువ్వు నాకు కావాలి. నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతో రా. సరే, కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా. ఒప్పిస్తే వస్తావా? ఎలా ఒప్పిస్తావు? దానికి ఒకడు ఉన్నాడు. కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకోను. ఒప్పుకొని తీరాలి సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా బరువు పోతాయా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. ఓ సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా అసలు కాలేజీలో అంత మాత్రం కూడా ఎవరు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఎవరు సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా. మధ్యలో మీరెందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు. వాడు నన్ను వదలడు. మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్. వస్తాను. ఆగండి. మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకైతే ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. ఏం జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నువ్వు అడుగుతాడు. నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? నాన్న తను తెలుసు. హరిణి. హాసిని అంకుల్. ఓకే, బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు ఈ ఇంటికి గెస్ట్వి. దట్స్ ఇట్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. వారం రోజులు నాన్న అది అందరికి ఇంట్రడ్యూస్ చేయి. అమ్మా. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఓసారి ఫోన్లో వినిపించాడు. వదిన. అయ్యో. హాస్ని, బుజ్జి. హాయ్. వాడు అనంత పని చేశాడు. అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి. అక్క. మాయా, ఎవరు మన ఇంటికి నువ్వు తీసుకొచ్చా? మీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలొచ్చా? ఇన్నొచ్చు చెప్పనా? తర్వాత చెప్తుంది రా.
నాకు నచ్చింది సిద్ధు. ఈ రోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్ము సిద్ధు. హే మ్, హే మ్. ఐ లవ్ యూ. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి. ఆ? నీకు నోరు ఆగుదా? అంత గట్టిగా అరిచారేంటండి? అది గిల్లినప్పుడు. గిల్లారా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, హాస్ని. చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు, మీకు ఈ ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంట్ గా మంచి నీళ్ళు కావాలి. అబ్బో, అమ్మాయి గారు సూపర్ అండి. థ్యాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతీ టేబుల్ మీద నీళ్ళు పెట్టు. అమ్మా నాతో మాట్లాడమ్మా. సతీ అందరిని పిలిచేసావా? కూర్చో. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? కొత్తగా వచ్చావు కదమ్మా, మొగమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు తెలుసునా? అంకుల్. తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకెందుకు, మీరు పంపిస్తారా? కూరవయ్యనా? యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ, తెలుసా? మరి ప్రసాదం? ఫ్రీ సతీ. అంకుల్, నేను ఒకటి చెప్పొచ్చా? హ్మ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు? ఈ అమ్మాయి ఆవిడకి నచ్చింది. మాట్లాడమేంటి లక్ష్మి? ఏం చెప్పను, అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక. తప్పు లక్ష్మి. పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి, వాళ్ళకి మంచిదారి చూపించాలి. నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వినకపోవచ్చు, కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా. అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను. ఈ 7 రోజులు ఒక క్షణం దొరకదా ఆ అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి? ఏయ్, ఎక్కడికి? రూమ్ షిఫ్టింగ్. మీ రూమ్ కే. నా రూమ్ కా? ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. వాట్? నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను, కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు, అన్నయ్య గారు. అలారం ఎన్నింటికి పెడుతున్నావురా? 6ంటికి. నువ్వు 7 వరకు లేవు కదా. నువ్వు 6ంటికి వెళ్ళేస్తావు కదా. నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు. ఈ అలారం వచ్చింది వద్దునే. పడుకో. చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను. భయపడ్డారా? రండి, నాకు బెడ్ అంతా అక్కర్లేదు, బర్త్ చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇవెందుకు? మాట్లాడరా? ప్లీజ్ రా.
ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు? నాకు కూడా. ఎందుకు? ఎందుకేంటి, మన దగ్గర 6 రోజులే ఉన్నాయి, ఇంకా 6 పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలం వేయాలా అని ఆలోచిస్తున్నా. గ్యాలమా? గ్యాలం వేస్తే కదా చేపలు పడేది. అవును కదా. మ్మ్. దగ్గరికి వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా స్నే? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది. మ్మ్. మ్మ్.